హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈ రోజు అయితే మా పిల్లలకి స్కూల్ ఉంది, ఇంకా పడుకునే ఉన్నారు. ఫస్ట్ అయితే వాటర్ బాటిల్కి వాటర్ పెట్టేస్తున్నా, ఇంకా వాళ్ళకి రెడీ చేయాలి. ఆల్రెడీ హాట్ వాటర్ అయితే పెట్టేశాను. మన సైడ్ ఆంధ్రాలో తుఫాన్ అంటున్నారు కదా, ఇంకా ఇక్కడ తుఫాన్ కాదు కానీ కంటిన్యూస్ గా ఇక్కడ కూడా వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట. ఇంకా పొద్దున్నకే పెద్ద జల్లు ఒకటి పడింది, ఇప్పుడే కాస్త రెస్ట్ తీసుకుంటుంది వర్షం. ఈ రోజు మా పిల్లల బాక్స్ లోకి కొంచెం నెయ్యి వేసి ఇవ్వండి పూల్ మకానా రోస్ట్ చేసి ఇచ్చేయాలనుకుంటున్నాను. ఇలా రోస్ట్ చేసేసి ఇందులో కొంచెం అంతా లాస్ట్ లో సాల్ట్ వేసి ఇచ్చేసి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు ఏ ఫుడ్ అయితే తింటారో ఆ ఫుడ్డే నేను ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేస్తా. కొత్త ఫుడ్, డిఫరెంట్ ఫుడ్స్ అప్పుడప్పుడు ట్రై చేస్తా గానీ కొన్నిసార్లు తింటారు, కొన్నిసార్లు తింటారు. ఒక సైడ్ అయితే పూల్ మకానా టోస్ట్ అవుతున్నాయి. ఇంకా ఈ జార్ అయితే ఖాళీ అయిపోయింది. నిన్ననే మార్కెట్ కి వెళ్ళి ఇంకా గ్రాసరీస్ అయితే తీసుకుని వచ్చాం మా కోఆపరేటివ్ వెళ్ళి. ఇంకా ఇందులో అయితే ఇప్పుడు గ్రాసరీ వేసేస్తాను. పోహా అనమాట ఇది. ఇదిగోండి పోహా వేసేసుకున్నాను. పూల్ మకానా అయిపోయి ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ పూల్ మకానా టోస్ట్ చేసేసాను. ఇంకా మా పిల్లల బాక్సులకి అయితే వేసేసాను. ఇంక ఇంటి దగ్గర తినడానికి అనేసి నేను నిన్న రైస్ అయితే కొంచెం ఉండిపోయింది, దాంతో వామన్నం చేసేయాలనుకుంటున్నాను. దానికోసమని పెట్టాను ఆల్రెడీ. ఏ ప్యాన్ లో అయితే నేను ఇంకా పూల్ మకానా రోస్ట్ చేశాను సేమ్ అదే ప్యాన్ లో పెట్టేశాను. ఏంటంటే అలారం పెట్టుకొని టైంకి లేచాను అనుకోండి, ఇంకా నిదానంగా నా పనులు నేను 1 by 1 చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకా ఇంతే కదా అయ్యింది, ఒక్క 5 minutes ఆగాక లెగుద్దాంలే అనేసి అలారం ఆపేసి ఎప్పుడైతే పడుకుపోతానో అప్పుడు ఉంటది నాకు ఫుల్ హడావిడి. మామూలుగా ఉండదు అనమాట హడావిడి. బద్దకించకుండా మంచిగా టైంకి అలారం పెట్టుకున్నట్లు వేస్తే కొంచెం సాఫీగా పనులన్నీ జరుగుతాయి. లేదంటే ఇంకా అంతే. ఈ రోజు మాత్రం టైంకి లేచాను కాబట్టి కాస్త నిదానంగా నా పనులు నేను చేస్తున్నా. మా పిల్లలైతే ఇంకా పడుకున్నారు. వామన్నం కూడా ఇంక రెడీ అయిపోయింది. నేనేంటంటే అన్నంలోనే ముందే సాల్ట్ వేసేస్తాను, అందుకోసమనే ఇంకేం లేదనమాట. తాలింపులో ఇది వేసేయడమే. ఇంటి దగ్గర తినడానికి అనేసి ఇదిగోండి వామన్నం రెడీ అయిపోయింది. ఇంకా అలాగే ఆల్రెడీ పూల్ మకానా టోస్ట్ చేస్తాను, అలాగే కట్ చేసిన యాపిల్ కూడా ఇంక బాక్స్ లో పెట్టేశాను. మా పిల్లలకి బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంక మా పిల్లలకి లేపే టైం అనమాట. 2 days నుండి ఇక్కడ కూడా వర్షాలు పడుతున్నాయి అని చెప్పాను కదా, అందుకోసమనే ఇల్లు అయితే ఈ విధంగా ఉంది. హాల్లో మొత్తం ఇలా తాడు కట్టేసి అయితే బట్టలు వేసాను. ఇంకొక రూమ్ లో కూడాను ఇలానే సేమ్ అనమాట, బట్టలే ఉన్నాయి ఫుల్ గా. ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక బట్టలు కూడా ఆరిపోయి అవన్నీ తీసి మడతలు పెట్టాలి. ఇంకా మా పిల్లలు అయితే పడుకున్నారు, మా బావ కూడా ఉన్నారనమాట పడుకొని. జోషి ఓయ్, జోషమా ఓయ్, వేకప్, గుడ్ మార్నింగ్. టుడే స్కూల్ ఉంది, లేవాలి, లే, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ చిన్నడు పెద్దడు. ఇంకిద్దరు బ్రష్లు చేసుకుంటున్నారు. ఇంకా వీళ్ళ మటుకు వీళ్ళే ఈ మధ్యన స్నానాలు కూడా చేసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే 10 రోజులు రావాల్సిన సబ్బు ఒక 2 రోజుల్లో అయిపోద్ది అంతే. బాగా రంగదేస్తున్నారు సబ్బుని. మా పిల్లలిద్దరికి స్నానాలు నేనే చేయించేసాను. ఏదన్నా సెలవు రోజు అయితే వాళ్ళకి చేసుకోమంటాను. ఇలాగ స్కూల్ ఉన్న రోజు అనుకోండి వాళ్ళకి వదిలేస్తే ఇంకా ఎంతసేపటికి బాత్రూమ్ నుండి రారు, లేట్ అయిపోతుంది. అందుకోసమనే స్కూల్ ఉంటే మాక్సిమం నేనే చేపించేస్తాను ఫాస్ట్ గా. స్నానాలు అయిపోయిన తర్వాత యూనిఫామ్లు కూడా వేసేసాను. ఇంకా వామన్నం చేశాను కదా, వామన్నం అయితే తినిపించేస్తున్నా. తిను బోల్డ్ అంత టైం ఉందిలే, తిను. ఏంటి అలాగా మంచిగా తిను. బాక్స్ లోకి అమ్మ పూల్ మకానా టోస్ట్ చేసి పెట్టింది, నెక్స్ట్ యాపిల్ కట్ చేసి పెట్టింది, అవి తినాలి. ఓకేనా? ఇంకా మా పిల్లలు అయితే వామన్నం తినేశారు. నీట్ గా దువ్వుకొని ఇంకా షూలు సాక్సులు కూడా వేసుకొని రెడీ అయిపోయారు. ఇంకా వేనతన కోసమే వెయిటింగ్. ఇంకెలాగో మా పిల్లలు స్కూల్కి వెళ్లే టైంకి కాస్త తెరిపించింది, లైట్ గా ఎండ కూడా ఎక్కుతుంది. నిన్న కూడా ఇలాగే పొద్దున్న గట్టిగా వర్షం పడి తర్వాత ఇలా ఎండ ఎక్కింది కదా అనేసి నేను వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తాను. ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో అయిపోయాయి. బయట తీగి మీద అన్ని వేసేసాను. అప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అన్ని తీసి మళ్ళీ లోపల వేసుకోవాల్సి వచ్చింది. బాయ్. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు ఇప్పుడు. మా గార్డెన్ లో గోరింటాకు చెట్టు రోజు రోజుకి ఎదుగుతుంది. నాకైతే భలే హ్యాపీగా ఉంది.
చూడండి మంచిగా చిగుర్లు వచ్చాయి, చెట్టు నింపుగా కూడా బాగుంది. మా బావకి ఈ రోజు వీక్లీ ఆఫ్ అనమాట, ఇంకా పడుకొని ఉన్నారు, లేవలేదు. నేనైతే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా హాట్ వాటర్ పెట్టుకుని ఫస్ట్ ఇవి తాగేస్తున్నా. ఈ మధ్య మార్నింగ్ టిఫిన్స్ తినడం అయితే స్టార్ట్ చేశాను కదా, అలాగనేసి హాట్ వాటర్ తాగడం మాత్రం మానేయలేదు అనమాట. మాక్సిమం తాగుతున్నా, ఎప్పుడో రేర్ గా స్కిప్ అయిపోతుంది కానీ మాక్సిమం అయితే ఈ హాట్ వాటర్ అయితే స్కిప్ చేయట్లేదు, తాగుతున్నా. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను హాట్ వాటర్ తాగేసి ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపారాధన అన్ని కంప్లీట్ చేశాను. ఇంక ఇప్పుడు మా బావ పడుకొని లెగ్సారనమాట. మా బావకేమో జింజర్ టీ పెట్టాను, తాగుతున్నారు. ఇంకా మా పిల్లలు తినగా కొంచెం అంతా వామన్నం అయితే ఉండిపోయింది. ఇందులో ఇప్పుడు నేను కొంచెం తినేసి ఇంకా మా బావ తర్వాత కొంచెం తింటారు. ఇద్దరం ఇది షేర్ చేసుకుంటాము. ఇదే అనమాట ఈ రోజుకి మాకు టిఫిన్. మధ్యాహ్నం లంచ్ లోకి ఏం వండాలి బావా? నేనేం ఫిక్స్ అయ్యానంటే, మా గార్డెన్ లో మామిడి చెట్టుకి మామిడికాయలు ఉన్నాయి. మా ఎదురు బిల్డింగ్ లో వర్క్ చేస్తున్నారు అనమాట. వాళ్ళైతే మామిడి చెట్టుకే చూస్తున్నారు. మేము ఇన్ కేసు డోర్ తీసి లేకపోయినా గానీ, లేదంటే ఎక్కడికైనా లాక్ చేసి బయటకు వెళ్ళినా గానీ ఖచ్చితంగా తీసుకెళ్లిపోతారు. అలా చూస్తున్నారు అనమాట. ఇంకా మామిడికాయలు తీసేసి మామిడికాయ పప్పు వండేసి, ఇంకా బీరకాయ, పొట్లకాయ, దొండకాయ, శామదుంప ఇవన్నీ ఉన్నాయి. ఏదో ఒకటి ఫ్రై చేసేస్తాను. దొండకాయ ఫ్రై చేయనా, చామదుంప ఫ్రై చేయనా? దొండకాయ చేసి ఓకే, దొండకాయ ఫ్రై చేసేసి మామిడికాయ పప్పు వండాలనుకుంటున్నాను. చెట్టు చిన్నది, బయట నుంచి అయితే కాయలు అందిపోతాయి అనమాట. ఇదిగోండి లోపల పక్క అయితే 2 ఉన్నాయి. ఇంకా ఈ లోపల పక్క అయితే ఉంచేసాను, ఇంకా బయట పక్క ఉండేవి అయితే తీసేసాను అనమాట. ఇదిగోండి మా గార్డెన్ లో 2 మామిడికాయలు అయితే తీసేసాను. ఇప్పుడు వీటితో మామిడికాయ పప్పు వండుతా. ఇంక ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. ఆల్రెడీ పొద్దున్నకే నేనైతే ఇదిగోండి కందిపప్పు అయితే 1-2 సార్లు బాగా కడిగేసి నానపెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పుని ఉడికించుకుందాం. ఫస్ట్ పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇంకా కుక్కర్ కి మూత పెట్టేసి పప్పుని మెత్తగా ఉడికించుకుందాము. ఇండక్షన్ మీద అయితే పప్పు పెట్టేశాను. ఇంక ఇదిగోండి 2 మామిడికాయలు అయితే కట్ చేసుకుంటాను. లాస్ట్ ఇయర్, అంతకు ముందు ఇయర్ అయితే ఎక్కువ మామిడికాయలే కాసాయి. కానీ ఇయర్ ఏంటంటే ఎక్కువ వర్షాలు అవడం వల్ల 5 నెలల్లో ఇంకా వచ్చిన పూత అంతా కూడాను బాగా ఎక్కువ రాలిపోయింది అనమాట. అందుకోసమని ఎక్కువ కాయలు లేవు, 4-5 కాయలు అంతే కాసాయి. ఇంక ఇదైతే తొక్క గీసేసుకొని ఇంకా ముక్కలుగా కోసేసుకుంటాను. ఇంకా మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మాకు గార్డెన్ లో మామిడి చెట్టు ఉండడం వల్ల అసలు మామిడికాయలు మేము అసలు మిస్ అవ్వట్లేదు అనమాట. ఎలాగో సమ్మర్ లో మామిడికాయలు దొరుకుతాయి, మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ లో మా గార్డెన్ లో చెట్టుకి మామిడికాయలు కాస్తాయి. ఇంకొద్ది రోజులు ఇప్పటికి మార్కెట్ లో కొన్నా గానీ మామిడికాయలు అయితే దొరుకుతున్నాయి, పచ్చి మామిడికాయలు, మామిడి పళ్ళు కూడా దొరుకుతున్నాయి. ఇంకా మాక్సిమం ఎక్కువ మిస్ అవును నేను ఇక్కడైతే మామిడికాయల్ని. లోపల టెంక కట్టిందో లేదో చూద్దాము. కాయ సైజ్ అయితే పర్లేదు, బానే పెరిగింది. పెరగకపోయినా గానీ, పెరుగుతుందని ఉంచినా గానీ బయట వాళ్ళు ఉంచరు, అందుకోసమనే ఇంక తీసేసాను. అండ్ ఈ రోజు ఏమి వండడానికి కూడా ఏమీ లేదు, రోజు రసము సాంబార్ అవే అయిపోతున్నాయి. అందుకోసమనే పప్పు వండాలనిపించింది. లోపల టెంక అయితే కట్టేసింది. మధ్యలో కోద్దామని చూసాను గానీ అవ్వలేదు. ఈ మామిడికాయ కోత్తంటే నా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అనమాట. చిన్న ముక్క టేస్ట్ చేద్దాము. పుల్లగా ఉంటది నాకు తెలుసు. ఒక చిన్న ముక్క అయితే కడిగేసుకున్నాను. మామూలు పుల్లగా లేదు. ఎంత పుల్లటి మామిడికాయ తింటా ఉంటే నా కళ్ళు ఓపెన్ అవ్వట్లేదు, భలే పుల్లగా ఉంది. పప్పు ఉడికే లోపల ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇలా చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి అలాగే మామిడికాయ ముక్కలు వేసుకొని ఇవి ఉడికించుకుందాము. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. మూత పెట్టేసి ఇప్పుడు ఉడికించుకుందాము. ఏంటంటే మామిడికాయ ముక్కలు పప్పులో వేసేస్తే ఈ మామిడికాయ పులుపు తగిలి పప్పు అనేది సరిగా ఉడకదు. అందుకోసమనే పప్పు సపరేట్ గా ఇలా మామిడికాయ ముక్కలు సపరేట్ గా ఉడికించుకుంటున్నాను. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇంక ఇక్కడ మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఇవైతే ఇంక అందులో వేసేస్తాను. మామిడికాయ ముక్కలను కూడా వేసేసాం కదా, ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం అంతా పసుపు కూడా వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకొని ఇంక మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేశాను.
మీకు ఇలా మామిడికాయ ముక్కలుగా ఇష్టం లేదు, మొత్తము స్మాష్ చేసేయాలంటే స్మాష్ చేసేయండి. నాకైతే ఇలా మామిడికాయ ముక్కలు మధ్య మధ్యలో తగిలితేనే బాగా నచ్చుతుంది. అందుకోసమే నేనైతే ఇలా మామిడికాయ ముక్కల్ని బాగా మెదపట్లేదు, జస్ట్ లైట్ గా మెదుపుకున్నాను. పప్పు ఏమో గ్యాస్ మీద నుండి ఇంకా ఇండక్షన్ కి అయితే మార్చేసాను. ఇంక ఇప్పుడు గ్యాస్ మీద ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేసేస్తాను. ఆల్రెడీ దొండకాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసుకున్నాను రౌండ్ గా. ఇంకొక సైడ్ పప్పు, అలాగే ఒక సైడ్ దొండకాయ ఫ్రై అయితే చేసేస్తా. పప్పు అయితే ఇక్కడ ఉడుకుతుంది. ఇంక ఇప్పుడైతే పోపు పెట్టేద్దాము. ఇంకా ఆల్రెడీ ఇదిగోండి తడక ప్యాన్ లో ఇంకా కొంచెం అంత ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు, ఇందులోనే కొంచెం అంతా జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నా, ఇది కూడా వేస్తున్నా. అలాగే కరివేపాకు, ఇంక ఇందులోనే కొంచెం అంతా ఇంగు కూడా వేస్తున్నాను. పోపు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోనే కొంచెం అంతా కారం కూడా వేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకున్నాం కాబట్టి కాస్త చూసి వేసుకోవడం మంచిది. పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఉడుకుతున్న పప్పులో వేసేద్దాము. అంతే, మామిడికాయ పప్పు రెడీ. అంతే, చాలా సింపుల్ గా మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకొక సైడ్ అయితే దొండకాయ ఫ్రై అవుతుంది అనమాట. దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంక ఈ రోజు మా లంచ్ లోకి ఏమేమి వండాను అంటే వైట్ రైస్, ఇంక ఇది మామిడికాయ పప్పు, భలేగుంది చూడడానికి. నెక్స్ట్ ఇది దొండకాయ ఫ్రై అనమాట. ఆల్ సెట్, లంచ్ అయితే రెడీ అయిపోయింది. పప్పుతో అప్పడాలు లేకపోతే ఎలా కదా, అందుకోసమనే అప్పడాలు కూడా వేపాను అనమాట. ఇది ఈ రోజు మా లంచ్. ఇంకా దొండకాయ ఫ్రై అయ్యే లోపల ఇంకా వంట చేయగా వచ్చిన గిన్నెలన్నీ కూడా తోమేశాను. ఇంకా సింక్ అయితే ఖాళీ. వంటగదిలో అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. ఇంక ఈ రోజు నేను వేసుకున్న డ్రెస్ అయితే ఆల్రెడీ లాస్ట్ ఒక బ్లాగ్ లో అయితే చూపించాను. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. ఎవరికైనా ఈ డ్రెస్ కావాలి అంటే ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేసి ఉంటది, ఒకసారి చెక్ చేయండి. ఈ మధ్య నేను కామెంట్స్ లో ఎక్కువ చూస్తుంది ఏంటంటే, అక్క మీరు వెయిట్ లాస్ అయ్యారు, ఎలాగయ్యారో ఏంటో కొంచెం ఆ డైట్ వీడియోస్ అవన్నీ మాకు కూడా షేర్ చేయరా అంటున్నారు. నేనేమి పెద్ద వెయిట్ లాస్ ఏమి అయిపోలేదు. ఒక 2-3 కేజీలు అటు ఇటు అవుతుంది అనమాట. అంతేగాని బాగా వెయిట్ లాస్ ఏమి అయిపోలేదు. ఆ డైట్ అయితే అసలు ఫాలో అవ్వట్లేదు, ఫాలో అవ్వలేను కూడా. నేను చేయలేము, కష్టము. అంతకుతోడు నేను తీసేవన్నీ కూడాను కొంచెం ఫుడ్ రిలేటెడ్ బ్లాగ్స్ కాబట్టి ఇంకా అన్ని రకరకాలుగా ట్రై చేయడం, ఫుల్ గా తినడం అట్లాంటివి ఉంటాయి కాబట్టి కష్టం. డైట్ పాటు నాకు కూడా వెయిట్ పెరిగిపోతుంది ఈ ఫుడ్ ఇవన్నీ టేస్ట్ చేసి ఇవన్నీ చేయడం వల్ల. కాబట్టి డైట్ అయితే మెయింటైన్ చేయడం చాలా కష్టం. నేను ఈ 2-3 కేజీలు ఎలా తగ్గాను అంటే, లాస్ట్ ఒక వ్లాగ్ కి ఎవరో కామెంట్ చేశారనమాట, ఒక సిస్టర్, మన సబ్స్క్రైబరే. ఏంటంటే మార్నింగ్ టైంలో టిఫిన్స్ తినట్లేదు అని చెప్పాను కదా. ఇంకా అప్పుడు ఆ సిస్టర్ ఆ వీడియోకి ఏమని కామెంట్ పెట్టారంటే, నేను మార్నింగ్ టైం టిఫిన్స్ తింటాను, నైట్ 7 లోపలే డిన్నర్ కంప్లీట్ చేసేస్తాను, అలాగే నేను 5-6 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను అనేసి పెట్టారనమాట. ఇంకా అందుకోసమనే నేనైతే ఆ ఒక్క కామెంట్ చూసి నేను కూడా మార్నింగ్ టిఫిన్ చేయడం స్టార్ట్ చేసేసి ఈవినింగ్ 7 లోపే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఇన్ కేస్ అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కానీ, లేదంటే కొన్నిసార్లు అయితే తప్పట్లేదు, కానీ మాక్సిమం ఇంట్లో ఉన్నాను అంటే 7 లోపలే డిన్నర్ ఫినిష్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అందుకోసం 2-3 కేజీలు కాస్త వెయిట్ తగ్గాను అనుకుంటున్నాను. అంతే, మరి ఇంకేంటి, పెద్ద డైట్ ఏం ఫాలో అవ్వకలే, ఇంట్లో ఇన్ని పనులు చేసేది అన్ని చేసేది కాబట్టి. వెయిట్ లాస్ అవ్వకపోయినా పర్లేదు, కానీ ఉన్న వెయిట్ పెరిగిపోకుండా అలాగా మేనేజ్ చేస్తున్నాను అనమాట. అంతే, కొంచెం వెయిట్ తగ్గినా ఎంతో తగ్గినట్టు అనిపించింది. కాకపోతే అది నిజంగానే హ్యాపీ అనిపిస్తుంది. వెయిట్ తగ్గితే, వెయిట్ గెయిన్ అయిపోతే అయ్యో తగ్గాలి అనిపిస్తుంది. అంతే, అంతకు మించి ఏ డైట్లు ఏమి నేనేమి ఫాలో అయిపోవట్లేదు. ఇంకా వంట పని అంతా కంప్లీట్ అయిపోయింది, కానీ ఇంట్లో పనులు ఉన్నాయి అనమాట. పొద్దున్న చూపించాను కదా, మా హాల్లో ఒక తాడుకి మొత్తము కూడాను ఇంకా బట్టలే, ఆ బట్టలన్నీ ఆరిపోయాయి అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడాను మడతలు పెట్టాలి. తీసేసి అయితే ఇలా వేసేసాను సోఫాలో. ఇప్పుడు ఇవన్నీ కూడాను మడతలు పెట్టేస్తాను ఫాస్ట్ గా. మా పిల్లలు స్కూల్ నుండి అయితే వచ్చేసారు. మా పిల్లలు స్కూల్ కి వెళ్ళేటప్పుడు మంచిగా ఎండెక్కింది పొద్దున్నకి, మళ్ళీ ఇప్పుడు వచ్చే టైంకి కూడా బాగా ఎండెక్కింది, వర్షం లేదు. ఈ వర్షాకాలం ఎండలు వానలు ఎలాగే ఉంటాయి. వీటికి నమ్మేసి బట్టలు వేసేస్తే మంచిగా సరిపోతుంది, పీస్ అయిపోద్ది. చిన్న పెద్ద, how was your school? Good. Did you enjoy your school? Yes. క్లాస్ లో అన్ని రాసావు నువ్వు? రాసాను. ఏం చెప్పారు మీ చిన్న టుడే? 101 అని చెప్పేసాను. 101 100 ఇలాగా
సరే రాద్దులే తర్వాత. 120 వరకు రాశారు ఈరోజు. 100 నుంచి 120 వరకు నెంబర్స్ చెప్పారా, రాపించారా? ఇంకేం చేశారు రమి? డ్రాయింగ్ బుక్ లో ఏం డ్రాయింగ్ చేసావు? ఫ్లవర్సా? ఫ్లవర్ డ్రాయింగ్ చేసావా? ఓకే రమి. సరే ఇంకేం చెప్పారు ఈరోజు? ఇంకేం చెప్పారు? డ్రాయింగ్ అయిపోయింది, తర్వాత నెంబర్స్ అయిపోయింది, ఇంకా వర్క్ షీట్ లో ఏం చేశారు? ఇంగ్లీష్ ఏం చేయలేదా? ఇంగ్లీష్ మా పెద్దోడు అన్ని రాస్తాడు అంటున్నాడు కానీ డౌట్ తెలుస్తుంది ఎంత రాశాడు అన్నది. అసలు రాయడు. సరే తీయండి, యూనిఫామ్స్ తీయండి. మా పిల్లలిద్దరికి డ్రెస్సులు చేంజ్ చేస్తాను. ఇంకా లంచ్ టైం అనమాట. ఇంకా అందరము లంచ్ తినడానికి అయితే కూర్చున్నాము. దొండకాయ ఫ్రై. నీకు ఇష్టమా దొండకాయ ఫ్రై? మరి ఏమి ఇష్టం రా నీకు? పెద్ద బెండకాయ. సరే సరే, దొండకాయ బెండకాయ, నువ్వు నాకు గుండెకాయ. ఈరోజు స్పెషల్ మామిడికాయ పప్పు. ఏనా మాకు ఇక్కడ మామిడికాయలు ఈరంతా దొరుకుతానే ఉంటాయి మార్కెట్ లో. ఏంట్రా టీవీలో అలా సుధీర్ అలా పెట్టాడంట, అలా చాలు చాలు రండి. ఈ మధ్యన డ్రామా జూనియర్స్ ఒకటి బాగా చూస్తున్నారు తల్లి కొడుకులు, టైం ఉన్నప్పుడల్లా. వీళ్ళు కూడా వెళ్ళిపోతామంటున్నారు. నిన్న మాటలు స్పష్టంగా రావు కానీ డ్రామా జూనియర్స్ కి వెళ్ళిపోతారా? మామిడికాయ పప్పు, మ్యాంగో దాల్. సూపర్ ఉంటది, చాలా బాగుంటది. ట్యాంగీ ఫ్లేవర్ తో మంచిగా బాగుంటది. బాగుందా చిన్ను? ఎందుకు రా మూత అలా పెట్టావు? పుల్లగా ఉందా ఏంటి? పుల్లగా ఉందా? ఇంకా మా బావి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తారు. ఇదేమన్నా బిర్యానీ టేస్ట్ చేసి చెప్పడానికి? కొంచెం పుల్లగా ఉంది. అవునా? ఎక్కువ వేస్తావు? ఎన్ని కాయలు వేస్తావు? 2. అది కూడా టెంకలుగా ట్రేయలేదు. టెంకలు అవన్నీ పడేసి ఓన్లీ ముక్కలే వేసా. మా పిల్లలు నేను అయితే తినేసాం అనమాట. మా పిల్లలు ఇంకా అప్పడాలు తింటున్నారు. అప్పడాలు పిచ్చోళ్ళు వీళ్ళు. అప్పడం అంటే పిచ్చి కదమ్మా నీకు? నీకురా అప్పడం అంటే పిచ్చి కదా? చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి అలవాటు. అది కూడా మన సైడ్ అప్పడాలే బాగా ఇష్టం. ఇంకా మాధవి తింటుంది. తిను. కొంచెం పులుపు ఎక్కువైంది మామిడికాయ పప్పులు అయితే. నీకు ఎలా అనిపిస్తుంది? ఎక్కువ అయింది. ఒక హాఫ్ తగ్గించు. ఒకటి వేస్తే సరిపోయేదేమో నాకు తెలిసి. ఒకటి వేస్తే పులుపు సరిపోయేది కాదు. టేస్ట్ అయితే బాగుంది కానీ పులుపు ఎక్కువైంది. ఈ కాంబినేషన్ గా దొండకాయ ఫ్రై అప్పుడు మరి కొంచెం ఎక్కువ కలిపేసుకుంటే బాగా పొల్లగా ఉంది. కొంచెం తడి పొడిగా కలుపుకొని తింటే కరెక్ట్ గా ఉంది, సరిపోయింది. అందరము లంచ్ చేసేసాము. ఇంకా గిన్నెలు కూడా తోమేశాను. ఇంకా ఈవినింగ్ అయితే సిటీ సెంటర్ వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. ఆ షాపింగ్ మాల్ మాకు ఇక్కడ హల్దియాలో ఉండేదా ఒక్కటే, అక్కడికే వెళ్ళాలనుకుంటున్నాము. పోయినసారి వెళ్ళాము కానీ హడావిడి అయిపోయింది అనమాట. ముందు మేము ప్లాన్ చేసుకుంది ఏంటంటే 3:30కు ఆ టైంకి షోకి అనేసి అనుకున్నాము. ఆ టైంకి టికెట్లు లేకపోవడం ఈవినింగ్ 6కి చేశారనమాట. వెళ్ళడం, అక్కడ పిజ్జా హట్లో తినడం, ఇంకా సినిమా చూడడం, ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకెక్కడికి వెళ్ళలేదు. మెయిన్ గా ఏంటంటే అదేంటది ఏం బజార్? బిగ్ బజార్, స్మార్ట్ బజార్ లో కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి అనమాట. చట్నీలు చేస్తారు కదా, పుట్నాల పప్పు, దాల్ పప్పు అంటారు. అదైతే ఇక్కడ మాకు కోఆపరేటివ్ లో దొరకట్లేదు. స్పెన్సర్స్ లో వెళ్ళాము, స్పెన్సర్స్ లో కూడా దొరకట్లేదు. అక్కడైతే ఒకసారి తీసుకున్నట్టు నాకు గుర్తుంది, తీసుకున్నాం కూడాను. అందుకోసమనే మళ్ళీ అక్కడికి వెళ్ళి అది తీసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు కూడాను పల్లి చట్నీ లేకపోతే కోకోనట్ చట్నీనే అయిపోతుంది. ఆ పుట్నాలు అయితే లేవన్నమాట ఇంట్లో. దాంతో పాటు కొన్ని టవల్స్, నైఫ్, ఇంకా చాలా తీసుకోవాల్సినవి అయితే ఉన్నాయి, గ్రాసరీస్ లాంటివి. ఇంకా వెళ్తాం అనుకుంటున్నాము. ఏమంటారు? ఎలాగ మా బాబు కాఫే కదా, పర్లేదు వెళ్దాం అంటున్నారు. అలా తిరిగేసి వస్తాము. హోంవర్క్ చేసేస్తారా ఇంకా? మూడ్ చూసారండి. హోంవర్క్ ఈజ్ ఫన్. హోంవర్క్ ఈజ్ ఆల్సో ఫన్. ఓకే, హోంవర్క్ అంటే ఫన్ అమ్మా, అది కూడా ఒక ఫన్. యూ కెన్ లెర్న్ సంథింగ్. ఓకే, యూ విల్ లెర్న్. ఓకే, ఓకేనా? హోంవర్క్ అనేసరికి మా పెద్దడు మూతి మారిపోతుంది. ఓకే, మంచి స్మైల్ చేసి చెప్పు హోంవర్క్ చేస్తాము అని. ఏమైంది? చూడు 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 చూడు, వీడియో తీసేస్తుందమ్మా చూడు. వీడియో తీయద్దంట, వెళ్ళిపోతున్నాడు. Video తీస్తే నవ్వుతున్నాడు గాయ్స్.
వీడియో తీస్తే నవ్వుతున్నాడు గాయస్. అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు గాయస్? అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు? బెడ్రూమ్ లోకి తలిపేశాడు. వీళ్ళ అన్నయ్యకి రమ్మని వెళ్ళి హోంవర్క్ చేసేద్దాం రమ్మని. పెద్దోడు అంతే, కొంచెం హోంవర్క్ అయితే దొంగ. పెద్దోడు రామ్మా, హోంవర్క్ చేసేస్తే ఈవినింగ్ కార్ లో బయటికి వెళ్దాం, ఓకేనా? ఓకే రా, ఫస్ట్ హోంవర్క్ చేసేయాలి. అందరము లంచ్ చేసిన తర్వాత మా పిల్లలకి హోంవర్క్ లో స్టార్ట్ చేసేసరికి 2:30 అలా అయింది టైము. ఇప్పుడు వీళ్ళ హోంవర్క్స్ చదివించడము రాయించడము అన్ని కంప్లీట్ అయింది. ఇప్పుడైతే టైము 3:45 అయిపోతుంది. చాలండి, ఎక్కువ చదివేసిన పిచ్చర్లు అయిపోతారు. బుక్స్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేయడంలో ఫస్ట్ అంటాడు మా పెద్దోడు, రాయమంటేనే మూతేలేసేస్తాడు. మా పిల్లల స్కూల్ బాక్స్ లోకి ఈ రోజు పూల్ మకానా అలాగే యాపిల్ కట్ చేసి పెట్టాను. మా పెద్దోడేమో పూల్ మకానా ఆల్మోస్ట్ తినేసాడు. 2 పెట్టాను యాపిల్ మొక్కలు, అలా తీసుకొచ్చేసాడు. మా చిన్నోడేమో యాపిల్ మొక్కలు తినేసాడు, పూల్ మకానా తీసుకొచ్చేసాడు. తినేయండి ఫాస్ట్ గా. ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ మీకు ఇవే, ఇంకా ఫిక్స్ అయిపోండి. మా పిల్లలేమో మార్నింగ్ టిఫిన్ బాక్స్ లో వదిలేసినవే తింటున్నారు. ఇంక నేనైతే ఒక జాంకాయ తినాలనుకుంటున్నాను. మా బావ అయితే ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత వెళ్ళి పడుకున్నారు. నేను ఇంక పడుకుంటేనేమో మళ్ళీ ఈవినింగ్ వీళ్ళకి హోంవర్క్లు చేయించడం అవ్వదు, బయటకు వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఇంక ఈ రోజు అయితే పడుకోలేదు. వీళ్ళకి ఫస్ట్ హోంవర్క్లు చేయించేశాను. ఇంక ఈవినింగ్ స్నాక్స్ తింటున్నారు. ఇంక ఈ జాంకాయలు అయితే మొన్న కొన్నప్పుడు అయితే మంచి బాగున్నాయి అనమాట కాయలు. ఇంకా 2 days అయిందో లేదా ఇలా పళ్ళులా అయిపోయాయి. నాకైతే జామ్ పళ్ళు ఇలాగ అయిపోతే అసలు తినబుద్ధి కాదు. అలాగని డబ్బులు పెట్టి కొన్నాం కాబట్టి పడేయడానికి కూడా మనసు రావట్లేదు. ఇంకేం చేస్తాం, తప్పదు. ఇష్టం లేకపోయినా ఇలాగ పళ్ళు అయిపోయాయి, తినాల్సి వస్తుంది. లోపలైతే తీగా ఉన్నాయి, కానీ ఎందుకో నాకు ఇలా పండు అయిపోతే మాత్రం ఇష్టపడదు. మంచిగా కాయలాగా ఉంటేనే బాగా నచ్చుతుంది. మొన్న బయటకు వెళ్ళినప్పుడు కూడాను ఇంకా తినేసరికి లేట్ అయిపోయింది. అందుకోసమనే ఈ రోజు ఏంటంటే కొంచెం ఎర్లీగానే తినేస్తాం కాబట్టి తినేసాక బయలుదేరదాం అనేసి మా బావకి చెప్తే సరే అన్నారు. ఇంట్లోనైతే ఇడ్లీ పిండి ఉందనమాట. మా పిల్లలకేమో ఇడ్లీలు పెట్టేస్తాను, మా బావేమో ఇడ్లీ నాకు వద్దు, నాకు ఓతప్పం కావాలన్నారు. మా బావకి ఓతప్పం వేస్తానమాట. ఇంక ఇప్పుడే ఫ్రిడ్జ్ నుంచి అయితే తీసి బయట పెట్టి కొంచెం సాల్ట్ అయితే కలిపాను. ఇంకా చట్నీకి అయితే ఇదిగోండి కొబ్బరికాయ చట్నీ అయితే చేయాలనుకుంటున్నాను. ఇంకా చట్నీ చేసేసి ఇంకా టిఫిన్ స్టార్ట్ చేసేస్తాను కాసేపు ఆగితే. ఫస్ట్ అయితే చట్నీ చేస్తాను. చట్నీ కోసం అనేసి ఇంకా రెడీ చేసుకున్నాను అనమాట. ఇవి కాస్త చల్లగా అయిపోతే ఇంకా మిక్సీ పట్టేయడమే. కొబ్బరి ముక్కలతో పాటు కొంచెం పల్లీలు కూడా వేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తా. కాస్త చల్లగా అయిన తర్వాత ఇంకా మిగిలిన పని చేసుకుందాము. అన్ని ఇప్పుడు బయటికి వెళ్ళాలి, టైంకి తినేయాలి, ఇంట్లోనే ఫుడ్ తినాలి. ఇవన్నీ ఇంకా టైంకి రెస్ట్ కావాలి అంటే అవ్వదు. ఒకటి కావాలంటే ఒకటి ఖచ్చితంగా వదులుకోవాలి. ఇప్పుడు బయటకు వెళ్ళకపోతే చక్కగా పడుకొని ఈవినింగ్ లెగిసి ఈ టైంకి మా పిల్లలకి హోంవర్క్ చేయించేదాన్ని. ఇప్పుడు బయటకు వెళ్ళే ప్లాన్ ఉంది కాబట్టి ఇంకా పడుకోకుండా ఫస్ట్ హోంవర్క్ చేయించాను. ఇంకా తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. కానీ బయటకి వెళ్ళి వచ్చాక లేట్ నైట్ తినాలనుకోవట్లేదు, నెక్స్ట్ బయట ఫుడ్ కూడా తినాలనుకోవట్లేదు. అందుకోసమనే రెస్ట్ తీసుకోకుండా ఓపిక్ గా వండుకుంటున్నాను. ఇలా ఉంటది అంతే. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. అది చల్లగా అవ్వాలి. చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకుందాము. అది చల్లగా అయ్యేంత వరకు రెస్ట్. మా వాళ్ళేమో ఆడుకుంటున్నారు. వాళ్ళ బాక్సులను అయితే తినేసారనమాట, కంప్లీట్ చేసేసారు. మా బావకైతే పడుకొని లేపాను. ఇంకా మా బావేమో లేచిన వెంటనే బ్లాక్ కాఫీ కావాలంటే బ్లాక్ కాఫీ చేసి ఇచ్చాను, తాగుతున్నారు కూడా. గుడ్ ఈవినింగ్. ఓతప్పం చేసానా అంటే అది కొంచెం టైం కూడా పట్టిద్ది కదా. చట్నీ అయితే చేసేసాను ఆల్రెడీ. కుడుంకి అయితే పెట్టేసాను కూడాను. అవును, అది అయ్యేసరికి కాస్త టైం పట్టిద్ది కదా. సైక్లింగ్ తొక్కించిన మీకు దీనిలో వేసేసరికి ఏంటో మా చిన్నాడు మా పెద్దోడు కొంచెం ఫైటింగ్ ఏమైందిరా? ఎవరు కొట్టారు? అమ్మా నేనా? ఎక్కడ కొట్టాను? తిట్టింది. అమ్మ నీకు కొట్టిందా తిట్టిందా? తిట్టిందా? ఏమని తిట్టింది? ఎలా తిట్టింది అమ్మ? చిన్న అలా తిట్టేసిందా? ఒకటైనా అమ్మకి? ఏనా ఏనా ఇయ్యలా? వేసింది. ఇప్పుడు హ్యాపీ అయిపో. ఓకే, స్మైల్. ఇంకోటి వేయాలా చెప్పు, వేస్తాను. ఉండండి నాన్న, నువ్వు వండండి, వండుకొని తినండి, ఓకేనా? ఓకే. వెళ్ళిపోవాలా అమ్మా? నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, మీ ముగ్గురు హల్దీయాలో వండండి, ఓకేనా? వెళ్ళిపోవాలా? వెళ్ళిపోవాలా? ఓకే, వెళ్ళిపోతాను. నిజంగా వెళ్ళిపోతాను. అప్పుడు తెలుస్తుంది నా విలువ ఏంటి అనేది మీకు, మీ నాన్నకి. వెళ్ళిపోతానులే. చెప్పు, నీకు ఎవరు బువ్వ పెడతారు? ఎవరు వండుతారు బువ్వ? ఎవరు పెడతారు? నాన్న.
ఏంటి ఓకే వెళ్ళవద్దా పర్లేదు నాన్న వండి చేస్తాడు డ్యూటీలు మానేస్తాడు నాన్న ఆఫీస్కి వెళ్ళొద్దా? ఎవరు వండుతారు నీకు? ఎవరు రెడీ చేస్తారు? అన్ని ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? అమ్మకి వెళ్ళిపోమంటున్నావా? తప్పు కదా, సారీ చెప్పు అమ్మకి. పల్లీలు కొబ్బరి అయితే చల్లగైపోయింది, ఇంకా మిక్సీ పట్టేశాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా కుడుమ అయితే చేసేసాను అనమాట. ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇంకా మా బాబు కోసం అనేసి ఓతప్పం వేసాను, ఓతప్పం కూడా అవుతుంది. ఫాస్ట్ గా చేసేస్తే ఇంకా తినేసి బయలుదేరొచ్చు అనేసి నా ఆతృత నాది. మా బాబు కదా టైం అవ్వలేదు, ఆలస్యంగా కాసేపు అయిన తర్వాత ఎద్దువా అనేసి అంటున్నారు. కానీ ఓతప్పం ఏంటంటే లో ఫ్లేమ్ లోనే ఎక్కువసేపు టైం పడుతుంది కాబట్టి స్టార్ట్ చేసేస్తాను. టైం కూడా 5:30 అయిపోయింది. ఇంకా కుడుమ అయితే మా పిల్లలకు పెట్టేస్తాను. కుడుమ ఎలాగో రెడీ అయిపోయింది. కుడుమ అయితే రెడీ అయిపోయింది, మా పిల్లలకు తినిపించేస్తున్నాను. ఫస్ట్ మా బాబుకి అయితే ఓతప్పం ఇంకా అవుతూ ఉందనమాట. మా పిల్లలకు తినిపించేసిన తర్వాత ఇంక నేను కూడా తినేస్తాను. నేను కూడా కుడుమే తింటా. నేను మా పిల్లలు అయితే తినేసాము. ఇంకా మా బావ అయితే ఇప్పుడు తింటున్నారు. మా బావ కోసమని ఓతప్పాలు అయితే వేసానమాట 2. ఇంకా చిన్న ఏమన్నా ఇంకా చిన్నవా అయితే సరే తడకా ప్యాన్లో వేస్తానులే, చిన్న చిన్న వేస్తాయి బన్నల్లాగా ఎంత వేసులు. క్రిస్పీగా ఉన్నాయా? వేడి మీద తింటే క్రిస్పీగా ఉంటాయి. మా బావ తిండమే లేటు, తినేస్తే బయలుదేరి వెళ్ళిపోతాము. మా పిల్లలు నేను అయితే రెడీ అయిపోయాము. మాధవి రెడీయా? మా పిల్లలు ఈ షర్ట్లు అయితే పండగ తీసుకున్నాయి కదా, పండగ అప్పుడు వేసాము, మళ్ళీ ఇప్పుడే వేయడము. నెల అయిపోతుంది, మళ్ళీ ఇప్పుడు వేసినాను. తీసుకున్నప్పుడే మంచి పొడుగు తీసుకున్నాము. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు కూడా వేసుకోవచ్చు, పర్లేదు. ఇదిగోండి ఎంత పొడుగున్నాయి. వీళ్ళకి ఏమన్నా కరెక్ట్ సైజ్ తీసుకుంటే 1 సంవత్సరానికి కూడా కాదు, సంవత్సరం కూడా 6 months కే ఇది అయిపోతుంది. ఇప్పుడు అర్థమైంది మా అమ్మ నాన్నలు కూడా అప్పుడు ఎందుకు కొంచెం పెద్ద సైజు తీసుకునే వాళ్ళు అనేది. మా బావ నేను మ్యాచింగ్ వేసుకున్నాము. నేను ఈ టీషర్ట్ వేసుకోమన్నా మ్యాచ్ అయింది కదా. ఇంకా రెడీ, ఎలాగో పండగకి వెళ్తున్నాం కాబట్టి క్యారీ బ్యాగ్ అక్కడ డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలనేసి ఒక క్యారీ బ్యాగ్ కూడా పట్టుకున్నా, వాటర్ బాటిల్ పట్టుకున్నా. అంతే. మా పిల్లలు మరీ చిన్న పిల్లలేమీ కాదు కాబట్టి ఇంకా స్నాక్స్ బిస్కెట్స్ అట్లాంటివి ఏం పట్టుకోలేదు. ఆల్రెడీ ఇంటి దగ్గర కుడుము బాగా తిన్నాం కాబట్టి ఇంకా జరిగినంత వరకు తిరిగేసి వస్తాము. యాపిల్ విజన్ ప్రో ప్రసాద్ టెక్నిక్స్ లో చూసాడు, అప్పటి నుంచి యాపిల్ విజన్ ప్రో ఉండిపోయింది ఆడికి. పాపము ఒక డ్రీమ్ లాగా అయిపోయింది. వెళ్దామా? ఇప్పుడు టైం అయితే 10 నిమిషాలు తక్కువ 7 అవుతుంది. బయలుదేరాము, తినేసి బయలుదేరాం కాబట్టి కాస్త లేట్ అయినా పర్లేదు. ఇంకా వచ్చాక మా పిల్లలకు కొంచెం రైస్ పెట్టేయడమే. ఇంక నేను మా బావ అయితే ఏం తినము. ఏ తింటావేటి? ఇప్పటికే హెవీ అయిపోయింది, 2 పెద్ద వేసి ఇచ్చింది. పర్లేదు, ఇప్పుడు వెళ్ళి తిరుగుతాం కదా, వెళ్ళేమి అక్కడ కూర్చోం కదా, అందుకనే తిన్నా. ఇంకా సిటీ సెంటర్ కి అయితే వచ్చేసాము. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ స్మార్ట్ బజార్ కి వచ్చామన్నమాట. మాకు కావాల్సిన గ్రాసరీస్ అన్ని తీసుకుందాం అనేసి. లాస్ట్ టైం అయితే ఎక్కడే తీసుకున్నాము, ఇప్పుడు ఎక్కడే వెతుకుతుంటే లేదు. చూస్తున్నాము, శనగపప్పు ఉంటే తీసుకుంటాం, లేకపోతే లేదు. అంత కష్టపడి అంత దూరం నుండి వచ్చినాము. ఫైనల్లీ దొరికాయి, అవన్నీ వెతికాము. ఇక్కడ ఉన్నాయి అనమాట. 1/2 కేజీ 3 ఒకట్లు 111 రూపాయలట. 1/2 కేజీ ప్యాకెట్. కేజీ తీసుకుంటాను. దేనికది? బిర్యానీ గట్రా మనం చేస్తే 70 to 80% బాయిల్ అయిన రైస్ ని మనము తీసేసి దమ్ చేస్తాం కదా, దాని గురించి. ఇప్పుడు ఉన్నాయి సరిపోవు, కిచెన్ చిన్నది. ఇంకా ఒక నైఫ్ అయితే తీసుకుంటున్నాను. మా ఇంటి దగ్గర సేమ్ క్రిస్టల్ బ్రాండ్ దే ఒక నైఫ్ అయితే ఉండేది. అది ఏంటంటే ఆవకాయ కట్ చేసేటప్పుడు, మామిడికాయలు కట్ చేసేటప్పుడు ఇరిగిపోయింది. ఆ తర్వాత ఎన్ని నైఫ్లు కొన్నా కానీ మళ్ళీ ఆ షార్ప్ అయితే ఉండట్లేదు. అందుకోసమనే ఇంక ఇది తీసుకుంటున్నాం. మా కోఆపరేటివ్ లో చూసాను కానీ మా కోఆపరేటివ్ లో అయితే లేదు, అందుకోసం ఇక్కడ తీసుకుంటున్నాము. నాకు కావాల్సినవి అయితే నేను తీసుకున్నాను. ఇంక ఇప్పుడు మా బావ అయితే నిక్కర్లు చేస్తున్నారు, షార్ట్స్. మాకు నైటీలు అంటే ప్రాణం, నైటీలోనే తింటాం, నైటీలోనే పంటాం, నైటీలు. ఈ నైటీలు కూడా ఒకటి. ఎక్కడికి వచ్చినా నైటీలు చూస్తాను నేను. మాధవి అయితే అంతా తిరిగేసి చూసింది, ఆఖరికి కొన్ని తీసుకుంది. ఇంకా బిల్లింగ్ చేయించడానికి అయితే వచ్చేసాము. ఇంకా స్మార్ట్ బజార్ అయిపోయింది. రిలయన్స్ ట్రెండ్స్ బాగుంది, కానీ ఇది ఎలాగా నాకు అర్థం కాల. ఇది ఫ్రాక్ లో వేసుకోవాలా, లేకపోతే లగ్గిన చున్నీతో పెయిర్ చేయాలా? షాపింగ్ అయితే అయిపోయింది. అనుకోకుండా నేను ఒక కుర్తా కొనుక్కున్నాను, జస్ట్ టాప్ అనమాట. దానికి ఇంక లగ్గిన చున్నీ తర్వాత తీసుకుంటా. నాకు బాగా నచ్చింది, తీసుకున్నా. ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవడమే, ఇంకెక్కడ ఆగేది లేదు. ఆల్రెడీ టైం 9 అయిపోయింది. రేపు తెల్లారితే మా బావకి డ్యూటీ ఉంది, మా పిల్లలకి స్కూల్ ఉంది. మా పిల్లలు ఈ వార్ 2 మూవీ చూసినప్పటి నుంచి ఆ వార్ 2 లోని పాటలే కావాలంటున్నారు. ఇంకా ఆ పాటలే చేసామన్నమాట, అవే అవుతున్నాయి. ఇంకా అది కూడాను ఎన్టీఆర్ మూవీలో ఎంటర్ అయ్యేటప్పుడు ఒక సాంగ్ వస్తుంది ఎంట్రీకి.
ఆ సాంగే కావాలంటే మా పెద్దోడికి సైతాన్ అంట సాంగ్. అమ్మయ్య ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వర్షం పడుతుందేమో అనేసుకొని నేను ఇంకా గొడుగు కూడా తీసుకుని వెళ్ళాను. మేము అక్కడ షాపింగ్ మాల్ కి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా అసలు చినుకులు లేవు. ఇంక ఇప్పుడు ఇలాగా ఇంట్లో అడుగు పెట్టాము, చినుకులు స్టార్ట్ అయ్యాయి అనమాట. చినుకులు పడుతున్నాయి బయట చిన్నవి. ఇదిగోండి చిన్న రవ పూలవాన్ లాగా పడుతుంది. మనం ఇంటికి వచ్చాం, వర్షం స్టార్ట్. మా బావ కార్ పార్కింగ్ కూడా చేస్తారు. ఈసారి షాపింగ్ కి వెళ్ళామే గానీ బట్టల కోసం అనేసి పనికిరానివన్నీ కొనేసుకొని రావడానికి అయితే కాదు. ఏదైతే అవసరమో అది మాత్రమే కొనుక్కొని చాలా లిమిటెడ్ గా కొనుక్కొని వచ్చామన్నమాట. ఈసారి ఫస్ట్ టైం ఇలా చేయడం. అప్పటికి ఇంకా ఫైనల్ గా ఒక కుర్తా అయితే తీసుకున్నా, లాస్ట్ లో చూపిస్తాను. ఇంకా స్మార్ట్ బజార్ లో అయితే ఒక మస్కిటో బ్యాట్ తీసుకున్నాను. ఆల్రెడీ ఒక మస్కిటో బ్యాట్ అయితే ఉండేది కానీ అది పోయింది. మా అన్నయ్య క్యాంటీన్ నుంచి తీసుకుని వచ్చి ఇచ్చాడు అనమాట. అది మేము వాడి ఆల్మోస్ట్ 3 years ఎక్కువ, 3 years కి ఎక్కువ అవుతుంది. ఇంక మా బావేమో ఒక నెక్కర్, నెక్స్ట్ ఒక టవల్ అనమాట. ఇంకా మా బావేమో డ్యూటీకి వెళ్ళేటప్పుడు టవల్స్ తీసుకుని వెళ్తా ఉంటారు చేతులు అవన్నీ తుడుచుకోవడానికి అనేసి. ఆల్రెడీ టవల్స్ ఉన్నాయి బట్ అవి పాత అయిపోయి అనేసి ఇంకొక టవల్ అయితే తీసుకున్నారు చిన్నది. ఇంక ఇవైతే కిచెన్ లో నేను క్లీనింగ్ కి వాటికి వాడుకోవడానికి అనేసి వైప్స్ లాంటివి. ఇంకా నైఫ్, మా ఇంట్లో నైఫ్ రిగిపోయింది, ఒక నైఫ్. ఇంకా మెయిన్ వెళ్ళింది అయితే దీనికోసము కేజీ తీసుకున్నా. ఇవి ఇక చాలా రోజులు వస్తాయి మాకు పొట్నాల పప్పు చట్నీల కోసం అనేసి. ఇంకా మా పిల్లలు అప్పకపోతే ఆల్పన్ లిపి తీసుకుని ఆల్రెడీ ఓపెన్ చేసుకుని అక్కడే మనసు అక్కడ తినాము. అందరం నోరు తీపి చేసుకున్నాము. మా పిల్లలకే కాదు నాకు కూడా చాలా ఇష్టం. ఇది మాది కూడా ఇష్టమే. మ్యాంగో ఫైట్ అనేసి ఉంటాయి కదా, కొంచెం ట్రయాంగిల్ షేప్ లాగా డిఫరెంట్ గా ప్యాక్ ఉంటది. వాటి కోసం మనం వెళ్ళి చాక్లెట్ ర్యాక్ లో చూస్తే అమ్మ ఆల్ఫన్ లిపి అన్నారు. సరే అనేసి తీసుకుందా. ఎలా కట్ చేస్తారు చిన్న? నేను ఏ డ్రెస్ తీసుకున్నానో చూపిస్తాను. నాకైతే చాలా అంటే ఆ కలర్ చూడంగానే ఫ్లాట్ అయిపోయి నచ్చి తీసుకున్నాను. ఇదిగోండి ఇదనమాట, మంచి ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ కి ఇలాగ మల్టీ కలర్ లో వచ్చిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. దీనికి ఇలా బ్లూ కలర్ లెగ్గిన్ అండ్ బ్లూ కలర్ దుపట్టా అయితే కొనుక్కోవాలనుకుంటున్నా. ప్రెజెంట్ అయితే ఫిక్స్ అయిపోతాం ముందు చూడంగానే. దానికి లెగ్గింగ్ ఏంటి, దానికి ఇదేంటని. ఇప్పుడు డ్రెస్ ఇప్పుడు మనము 1000 పెట్టి సింపుల్ డైలీ వేర్ కి డ్రెస్ అనుకోండి, ఒక 500 600 పెట్టి టాప్ కొన్నాం అనుకోండి, దానికి మ్యాచింగ్ లెగ్గిన్ దుపట్టా నా దగ్గర ఉన్నాయా లేవా, ఇన్ కేస్ లేకపోతే దానికి మ్యాచింగ్ లెగ్గిన్ దుపట్టా కొనాలి. కొంటే లెగ్గిన్ దుపట్టా కలిస్తే నార్మల్ డైలీ వేర్ డ్రెస్ కూడాను అదేమో దగ్గర 2000 దగ్గర అయిపోతుంది చున్నీ దుపట్టా టాప్ కలిపితే. అందుకోసమే డైలీ వేర్ కి ఏంటంటే నా దగ్గర ఉన్న రెగ్యులర్ కలర్స్ లోనే లగ్గిను చున్నీ ఉన్నవే తీసుకుంటా అనమాట, కుర్తాస్ సెట్ అయ్యేలాగా. అప్పుడప్పుడు ఎట్లాంటివి కూడా తీసుకోవాలనిపిస్తే తప్పదు, మరి లగ్గిన చున్నీ కొనుక్కోవాలి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. దీని కాస్ట్ అయితే 1195 రూపాయలు పడింది. 5 రూపాయలకి ఏంటి కానీ 1200 పడింది. లోపల కుట్టింది అనమాట, చూడండి చూపిస్తాను. లోపల వాళ్ళు కుట్టింది, ఇదిగోండి మొత్తం హ్యాండ్ వర్క్. అందుకోసమనే దీనికి ఎంత కాస్ట్ పడింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మాకు పెళ్ళవక ముందు ఒకసారి మాధవి అయితే కాలేజీలో ఉన్నప్పుడు డ్రెస్ తీసుకుంటాను డబ్బులు అయ్యో బావ అని అడిగింది అనమాట. అప్పుడు పంపించాను డబ్బులు. కొన్నా దాంతో ఏం డ్రెస్ కొన్నాను. అది ఇప్పుడు 8 సంవత్సరాలు అయిపోయింది పెళ్ళయి. ఇప్పుడట ఫ్రెండ్స్ తోటి మేము ఒకసారి షాపింగ్ కి వెళ్ళాము జీటీ రోడ్ శ్రీకాకుళంలో. ఇంకా అక్కడైతే నాకు ఒక డ్రెస్ నచ్చింది, బట్ నా దగ్గర ఉన్న పాకెట్ మనీ ఆ డబ్బులు అయితే సరిపోలేదు. ఇంకా నాకైతే డ్రెస్ కావాలి బట్ పాకెట్ మనీ సరిపోలేదు. అప్పుడు ఏం చేయాలో తెలియక మా బావకి అప్పుడు అంటే నార్మల్ గా ఏమి లవ్ ఏమి కాదు, ఏం కాదు, జస్ట్ ఒక బావగా అడిగాను అనమాట నేను మా బావకి. అప్పుడు మా బావ నాకు డబ్బులు వేశారు. ఆ డబ్బులతో నా దగ్గర పాకెట్ మనీ మొత్తం కలిపి డ్రెస్ తీసుకున్నాను. అది చాలా సార్లు వాడాను, బట్ మా పెళ్లి ఫిక్స్ అయ్యి అన్నప్పటికల్లా అది పోయింది. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఫస్ట్ అయితే మా పిల్లలకి అన్నం తినిపిస్తాను. ఇప్పుడు వద్దాం మా చాక్లెట్. దసరాకి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం ఈ సంవత్సరం. అందుకని ఇంకా మళ్ళీ దసరాకి వెళ్లే ముందు అయితే షాపింగ్ అవన్నీ చేయాలి. దీపావళి మళ్ళీ ఇక్కడే ఈసారి. నాకేంటంటే దసరా కోసం అంటే ఇక్కడ షాపింగ్ చేస్తా, ఊరు వెళ్ళిన తర్వాత ఊరు షాపింగ్ చేస్తా 2 సార్లు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసి వీళ్ళకి అన్నం తినిపించేసింది మాధవి. అయితే పాలు కూడా తాగేశారు మా పిల్లలు. ఇంకా వీళ్ళ నిద్ర టైం కూడా వచ్చింది. టైం ఎంత అయింది? 10 అయిపోయింది. ఇంక పడుకుంటారు మా పిల్లలు కూడా. నీకు నిద్ర రావట్లేదా? రావట్లేదు. నీకు రావట్లేదు కదా? మధ్యాహ్నం పడుకున్నాను కదా. నాకు మాకు వస్తుంది, మా ముగ్గురం పడుకుంటాం. ఈవినింగ్ బయటకు వెళ్లే ముందే అందరం తినేసాం గానీ అవన్నీ వదిలేసాను సింక్ లోనే.
అవి ఇప్పుడు మా పిల్లలు తిన్నాక అవి మొత్తం కలిపి తోమేశాను. వంటగదిలో పనులు కూడా అయిపోయి. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కొట్టండి. See you tomorrow. Bye bye. Good night.